హాయ్ ఫ్రెండ్స్, అసలు యమలోకం ఎలా ఉంటుంది, యమలోకంలో నరకలోకం ఎలా ఉంటుంది, అక్కడ శిక్షలు ఎలా ఉంటాయో ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యమధర్మరాజు, ఆ రైట్ సైడ్ పక్కనే కూర్చున్నది చిత్రగుప్తుడు. భటులు ఒక ఆత్మను పైకి తీసుకొచ్చారు. ఇక్కడ యమసభ జరుగుతుంది. పెద్ద రాక్షసుడు నోటి నుంచి లోపలికి వెళ్తే లోపల ఎలాంటి శిక్షలు ఉన్నాయో మీకు చెప్తుందండి. ఇక్కడ వ్యాపారం చేసి మోసం చేసే వాళ్ళకి శూలంతో ఇలా చుట్టూ కట్టేసి పొడుస్తారు. ఇక్కడ మనం పాడి పశువుని ఎలా హింసిస్తామో అలాగే సేమ్ మనల్ని కూడా హింసించి చంపుతారు. నయవంచన చేసి మోసం చేసే వాళ్ళకి అలా బట్టలు లేకుండా శూలంతో పొడిచి చంపుతారు. ఏమీ తెలియని అమాయక జంతువులు ఇలా బలిస్తే మనల్ని సేమ్ పైన అలాగే బలిస్తారు. ఇలా జంతువుల్ని హింసించిన, ఆవులని కొట్టిన తర్వాత పక్షులని ఇలా హింసించిన, ఇలా నూనెలో వేచైతే మనల్ని అయితే కాల్చుతారు. తర్వాత ఇక్కడ ఇలా స్త్రీలను గాని చెరపడితే ఇలా కట్టేసి మరీ కొడతారు చెరకాలతో. ఇక్కడ అక్ర సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ఆడవాళ్ళని అలా హింసిస్తారు, మగవాళ్ళని ఇలా శూలాలతో పొడిచి హింసిస్తారు. ఇలా దొంగతనం చేసిన వాళ్ళకి, దొంగతనం చేసి వెళ్లిపోయే వాళ్ళకి పైన ఇసురాయిలో వేసి ఇలా జంతువుతో మనల్ని నలిపి చంపుతారు. తర్వాత విచ్చలవిడిగా మందు తాగి జూదమాడి సోమరపోతులో ఉన్న వాళ్ళందరినీ ఇలాంటి జంతువుల చేత కరిపించి చంపుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.